తెలుగు తమ్ముళ్ళ పండుగ మహానాడు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు జరగనటువంటి విధంగా విభిన్నంగా 1785 క్లస్టర్లు పెట్టి అక్కడికి లైవ్ టెలికాస్ట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నడుమ మన యొక్క ఆయిల్ విలువలు తక్కువగా ఉండడంతో ఎక్కువ వినియోగించకూడదు, ఎక్కువ జన సమీకరణ చేయొద్దు అనే నినాదంతో ముందుకు వచ్చినటువంటి ఈ మహానాడు 2026 ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో 8, 9, 10 క్లస్టర్లకు సంబంధించి కొంతమంది వార్డు మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ అసలు ఈ మహానాడు ద్వారా వాళ్ళకు అందుతున్నటువంటి సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కులస్తులకు అందుతున్నటువంటివి ఏంటి, ఇక్కడ వారికి ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని వారు అధిష్టానానికి ఏ విధంగా చెప్తున్నారు అనే అంశాలపై ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. ఇప్పుడు మీకు ఈ మహానాడు ద్వారా ఎటువంటి సందేశాన్ని ప్రభుత్వం ఇస్తుంది? చంద్రబాబు నాయుడు అనుకో పార్టీ, అలాగే మీరు మీ సమస్యలను ఏ విధంగా అధిష్టానానికి తెలియజేస్తున్నారు? ముందుగా నా పేరు త్రిమూర్తులు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం 14వ వార్డు ఇన్ఛార్జిని. 10వ క్లస్టర్లో మా వార్డు వస్తుంది. ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తలకి ఏ రకంగా అండదండలుగా నిలబోతుందంటే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి, అందువల్ల మొదటి నుంచి మాకు కూడా అదే అలవాటు అయింది. ఇప్పటివరకు కూడా మాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. అయితే ఎందుకు అంతగా మీరు తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి, ఎందుకు అంతగా ఊహ తెలిసినప్పటి నుంచి అంత అభిమానం చూపించాలి అంటే, పార్టీ యొక్క సిద్ధాంతాలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన గౌరవనీయులు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో ఈ పార్టీ స్థాపించారో అప్పటి నుంచి మనం చూస్తున్నాం. పేదవారికి ఏ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేద ప్రజలందరికీ కూడా పట్టెడన్నం, కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్క పేదవాడికి అందజేయాలనే నినాదంతో ఈ పార్టీని స్థాపించారు. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలాగే మాకు ఊహ తెలిసేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి విషయం మీద ఓన్లీ కేవలం రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా, పార్టీ ఎన్నో సంక్షోభాల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టారు. 50 సంవత్సరాలు దగ్గరగా అవుతుంది ఆయన. అలాగే కేవలం పార్టీ ఒకటే కాకుండా సామాజికంగా పర్యావరణం మీద ప్రతి వ్యక్తికి అవగాహన కలిగేలాగా, చదువు మీద అవగాహన కలిగేలాగా మన రాష్ట్రం ముందుండేలా చేశారు. ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి హైదరాబాద్ లాంటి రాళ్లతో కొండలతో ఉండే ప్రాంతాన్ని ఎలా చేశారో మనందరికీ తెలుసు, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా. దాని ఫలాలు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అనుభవించాం, ఇప్పుడు దాని ఫలాలు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏంటయ్యా మీ యొక్క రాబడికి మూల కారణం ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క సైబరాబాద్లో ఎన్నో ఐటీ పరిశ్రమలు రావడం, అలాగే మొన్న కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ కనిపెట్టడానికి కూడా మనకి ఆయన స్థాపించిన జినోమ్ వ్యాలీ అండి, ఆ జినోమ్ వ్యాలీలోనే అది తయారు చేయడం, తర్వాత ప్రపంచ దేశాలకు కూడా మనం దాన్ని ఎగుమతి చేసాం. ఇటువంటి మంచి సిద్ధాంతాలు నాలాంటి యువకుల్ని ఆకట్టుకున్నాయి. ఈరోజు ఇంకా భవిష్యత్తులో మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కూడా మంచిగా అభివృద్ధిలోకి రావాలన్నా, అది ఏ రకంగా సామాజిక దృక్పథం ఉండాలన్నా, చదువు అన్నా, ఉద్యోగాలైనా, వాళ్ళ అభివృద్ధి ఏదైనా రావాలన్నా సరే తెలుగుదేశం పార్టీ ఉంటేనే అది మనకి చేకూరుతాయని చెప్పి మేము ఆలోచించాం. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు నేను అభిమానిగా ఉంటూ నలుగురిని కూడా ఇంకా మిగతా వాళ్ళందరూ మోటివేట్ చేస్తూ నా యొక్క ప్రయత్నం చేస్తున్నాను. ఇక కార్యకర్తలకు ఏ రకంగా చేస్తుందంటే, ఇప్పుడే మన ఎంపీ గారు ఒక ఆయన మాట్లాడారు, కలిసేటి అప్పలనాయుడు గారు, ఒక ఎన్నికల బూత్ ఏజెంట్గా ఉన్న ఆయన పనిని గుర్తించి ఈరోజు ఎంపీ స్థాయి ఇచ్చారు. అలాగే నిన్న ఇంకో శ్రీదేవి గారు మాట్లాడారు, ఆవిడ పొలిట్ బ్యూరో సభ్యురాలను చేశారు ఆవిడ్ని. ఇలాగే చాలామంది, మొన్న చంద్రయ్య గారు అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం, అలాగే వైసీపీ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే కపట్రాల్లోని ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలని, నాయకులను చంపేస్తే వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని హక్కును చేర్చుకొని వాళ్ళకు చదువులు చెప్పించి వాళ్ళ ప్రయోజకులను చేశారు.
ఇలాగా ఇప్పుడు క్లస్టర్ వైజ్గా చూసుకుని వస్తే తెలుగుదేశం పార్టీకి ఏ పార్టీకి లేనట్టుగా అట్టడుగు స్థాయి నుంచి వార్డు మెంబర్లు, మండల స్థాయి, టౌన్ స్థాయి, క్లస్టర్ స్థాయి ఇలాగ ఉండడం వల్ల ప్రతి కార్యకర్తకి తన యొక్క సమస్య చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇస్తున్నటువంటి విలువ, చేస్తున్నటువంటి మంచి మంచి పనులు. ఇది ఈ రకంగా ఈ రోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహా వైభవంగా చేసుకునే ఈ మహానాడు కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నెల్లూరులో పెట్టవలసి ఉంది. కానీ ఏంటంటే ఈయన చెప్పినట్టు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలని దృష్టిలో పెట్టుకుని సీఎం ముఖ్యమంత్రి గారు మనకి కొన్ని పారదర్శకత, కొన్ని వివరణలు చేశారు. ఏ రకంగా మనం చేసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోము, ఎక్కువగా ఇంధనం వృధా చేయకుండా ఇండివిజువల్గా తిరగడం తగ్గించి ఒక 3-4 అలా ప్రయాణాలు చేయడం వల్ల ఇంధనం తగ్గుద్ది, ఇంధనం పొదుపు చేయొచ్చు అనే దృష్టితోటి ఎక్కడికక్కడ వర్చువల్గా పెట్టినటువంటి మొట్టమొదటిసారిగా దేశంలోనే పెట్టినటువంటి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఆదేశాలు పాటిస్తూ ఈ యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వలవల మల్లికార్జునరావు గారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జు గౌరవనీయులు మా బాబ్జీ గారు ఇచ్చిన నాయకత్వంలో, వారి యొక్క నాయకత్వంలో మన గొర్రెల శ్రీధర్ గారు 10వ క్లస్టర్ ఇన్ఛార్జు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉన్నటువంటి గొర్రెల శ్రీధర్ గారు 10వ క్లస్టర్ ఇన్ఛార్జు, వారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నాయ బ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగాను, అలాగే మన జిల్లా అధ్యక్షుడిగాను, పట్టణ అధ్యక్షుడిగాను నేను 83 నుంచి కూడా మన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మన నాయ బ్రాహ్మణ కులస్తులకు ఎన్నో సేవలు చేస్తూ, ఎన్నో ఆంక్షలతో మన ఎన్టీ రామారావు గారిని గతంలో వారిని కలుసుకుని నాయ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ సాధించుకుని మా బీసీలైన నాయ బ్రాహ్మణులకు ఎన్నో పథకాలు, గృహం లేని వారి గృహం, షాప్ డెవలప్మెంట్ కోసం లోన్లు, సబ్సిడీ లోన్లు ఎన్నో రకాలుగా ఇచ్చి మా కులాన్ని ఆదుకుంటున్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే మన తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీ గారు ఆధ్వర్యంలో వారి ఇన్ఛార్జిగా ఉంటూ మన నాయ బ్రాహ్మణ కులస్తులకి చాలా ఉపకారం చేస్తూ, మన గొర్రెల శ్రీధర్ గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ మహాసభకి చాలా దివ్యంగా ఎంతో చక్కగా సేవలు చేస్తున్న వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ తాడేపల్లిగూడెం, కంచుకోట, అలాగే ఈ మహానాడికి మన గొర్రెల శ్రీధర్ గారు బాగా ఏర్పాటు చేస్తాం, చాలా బాగా ఇంట్రెస్ట్గా ఆయన ఇచ్చేస్తాం చేస్తున్నారు. అలాగే ఉలవల బాబ్జీ గారు కూడా అలాగే చేస్తున్నారు. కాబోయే రోజుల్లో పార్టీ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని, కూటమి అంతా కలిపి బాగా ముందుకు పోవాలని. మరి మహానాడు అంటే తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా ఎంతో పండగ, అందరూ ఒక చోట చేరి చేసుకునే పండగ. కానీ ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు, అలాగే మన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు ఎక్కడ ఇంధనం కొరత, అలాగే ఈ యాసవి ఎండలు తీవ్రత దృష్టి పెట్టుకొని అందరి ఆరోగ్యాలు ఆలోచించే మన నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ ఎక్కడ ఎవరి కష్టాలు చేసుకోమని ఒక పిలుపు మేరకు ఈరోజు మా మాజీ మున్సిపల్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, అలాగే వలవల బాబ్జీ గారి నాయకత్వంలో తాడేపల్లి 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ గొర్రెల శ్రీధర్ గారి ఈ కార్యక్రమం జరుగుతుంది. అసలు తెలుగుదేశం అంటే అసలు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో విసుగెత్తుకుపోయిన టైంలో 1983లో పార్టీ పెట్టి పేదల కోసం పెట్టిన పార్టీ ఇది. మా నాన్నగారు అందరూ కూడా వ్యవసాయం, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ తప్ప రెండో పార్టీ తెలియదు. అసలు రామారావు గారు స్థాపించే పేదల కోసం కిలో 2 రూపాయల బియ్యం కన్నా ఉండే, చిన్న వ్యాపారస్తులకి అవకాశం ఇవ్వడం కానివ్వండి, ఎక్కడ కరెంటు లేని వాళ్ళకి రెడ్డిసీమ ఏరియాలో కరెంట్ లేని వాళ్ళకి కరెంట్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు చేశారు. కానీ ఎన్టీ రామారావు గారు తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో టెక్నాలజీ పరంగా అసలు హైదరాబాద్ని అసలు ఎలాగున్న రాష్ట్రాన్ని తను ఒక విజనరీ వ్యక్తిగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి ఈరోజు హైదరాబాద్లో అందరూ కూడా మాకు డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు చెప్పుకునే విధంగా ఈరోజు మనకి అలా చేసి పెట్టారు. అలాగే నిన్న మహానాడు కార్యక్రమంలో ఇవాళ రెండో రోజు, నిన్న మొదటి రోజు చాలామంది నాయకులు చాలా గొప్పగా చెప్పారు.
కొన్ని తీర్మానాలు పెట్టారు. ఒక పేద సేవ తీర్మానం కానీ, మహిళా శక్తి తీర్మానం కానీ, అలాగే కార్మిక అధినేత తీర్మానం కానీ ఎంతోమంది గొప్పగా చెప్పి అసలు P4 ప్రతి ఒక్కరు కూడా 10 మంది మీ వంతు దత్తత చేసుకొని వాళ్ళకి లేని బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకొని వాళ్ళందరూ చేయమని ఒక సలహా ఇచ్చి ఎప్పుడు పేద ప్రజల గురించి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, ఈరోజు లోకేష్ గారు కూడా పాపం ఎవరో పునర్వికాన అమ్మాయికి కూడా 10 కోట్లు అసలు ఆరోగ్యపరంగా విద్యాపరంగా కూడా 10 కోట్లు పెట్టి ఈరోజు ఆయన అందరూ వసూలు చేస్తే 6 కోట్లు ఆయన తీసుకొచ్చి ఆ అమ్మాయికి పునర్జన్మ ఇచ్చారు మన లోకేష్ గారు. అలాగే ఒక విద్య గురించి కానీ, ఒక వైద్యం గురించి కానీ ఎంతో ఆలోచిస్తున్న లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు ఒక విజనరీ వ్యక్తులు. అలాంటి వారికి ఇప్పుడు కూడా మనం కార్యకర్తలుగా ఆయనకు పనిచేస్తున్నందుకు ఎంతో గొప్పగా మేము చెప్పుకుంటున్నాం. మరి ఇదే కాకుండా చాలామంది కార్మికులు కూడా ఈరోజు ఈ పార్టీ రావడానికి కారణం ఇంతకుముందు గతంలో జగన్ గారు కొడవలి కానించి గొడ్డలి పార్టీ దాకా అలాగా వెళ్ళి అలాంటి నాయకత్వం. ఇది ఒక అభివృద్ధి ధ్యేయంగా మనుషులు ప్రాణాలే ముఖ్యంగా, కార్మికులే ముఖ్యంగా ఇంత విజనరీ వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నందుకు, చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీలో మేము సేవ చేస్తున్నందుకు ఆయనకి పేరున మేము కార్యకర్తలు అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు.